మడకశిర నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి ఆదేశాల మేరకు జమ్మానిపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గౌడనహల్లి పంచాయతీ జమ్మానిపల్లి గ్రామంలో మడకశిర నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండెమల తిప్పేస్వామి ఆదేశాల మేరకు స్మార్ట్ రేషన్ కార్డులను రేషన్ డీలర్లు మహబూబ్ బాషా వెల్ఫేర్ ఆఫీసర్ సూర్యభాను ఆధ్వర్యంలో రేషన్ కార్డు లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముత్యాలప్ప, శివప్ప, రంగప్ప, క్లస్టర్ కన్వీనర్ మురళీబాబు, రామాంజనేయులు, నరేష్, సురేష్, నడిపి అంజినప్ప, గంగప్ప, నారాయణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారి ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారి ఆదేశాల మేరకు ఈరోజు జమ్మానిపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనకు స్మార్ట్ రేషన్ కార్డులలో రాజకీయ నాయకుల ఫోటోలు ఏ ఒక్కరు కూడా లేకుండా, అంటే రాజకీయంగా ఏది ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వ సింబల్ ఏవైతే ఉన్నాయో శాసనసభ్యులకు సంబంధించి మామూలుగా అసెంబ్లీలు ఏవైతే ఉంటాయో అలాంటి సింబల్స్ మాత్రమే మనకు రాజముద్ర, ఇలాంటి సింబల్స్ మాత్రమే ముద్రించి రేషన్ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఇది చాలా మంచి శుభ పరిణామం అని మేము తెలియజేస్తున్నాము. అంటే రాజకీయాలకు తావు లేకుండా, రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా ఎంతో పగడబందిగా ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినాయకులు వారి ఆధ్వర్యంలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి నాదెండ్ల పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా మంచి ఆలోచన, నిర్ణాయకమైన ఆలోచన విధానంతో తీసుకొని ఏ రాజకీయ వ్యక్తులకు తావు లేకుండా ప్రజలు పక్షాన నిలబడే విధంగా ఈరోజు స్మార్ట్ కార్డును పంపిణీ చేయడము, ఈ ముద్రణ జరగడం చాలా మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి కూటమి ప్రభుత్వం ముందుంటుందని, ప్రజల పక్షాన నిలబడుతుందని, ప్రజలకి మంచి చేసే మంచి నాణ్యమైన బియ్యాన్ని కానీ వాళ్ళ పౌర సరఫరా శాఖ నుంచి ఎటువంటి సరుకులు అవన్నీ కూడా నాణ్యత ఉంచే విధంగా ఇక్కడ మనకి ఏదైనా సమస్య ఉంటే మనం కార్డు ద్వారా వెనకాలే ఈ కస్టమర్ కాల్కి ఫోన్ చేస్తే వెంటనే మన రేషన్ కార్డులో పేర్లు తప్పులు కానీ లేదంటే సరిదిద్దుకునే విధానాలు ఏమన్నా ఉన్నాయి ఈ కార్డుకు సంబంధించి మనకు ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా గత ప్రభుత్వం వైసీపీ హయాంలో అన్ని రాజకీయ నాయకుల బొమ్మలు కార్డు నంబర్ కూడా చాలా చిన్నగా ఉండేది, జిరాక్స్ తీసుకుంటే కూడా అక్కడ కనబడే విధంగా ఉండింది అనమాట. కాబట్టి కూటమి ప్రభుత్వం ముద్రించినటువంటి స్మార్ట్ రేషన్ కార్డు మాత్రం చాలా మనకి బిగ్ సైజులో లెటర్లో ఈ నంబర్లో రేషన్ కార్డు నంబర్లు ఉండడం కూడా మాకు చాలా ఉంది. మనము ఈ రేషన్ కార్డు తీసుకొని పాకెట్ మనీలో పెట్టుకొని పోయినా కూడా ఎక్కడికైనా వెళ్ళినా కూడా చాలా స్మార్ట్గా ఉంటుంది. స్మార్ట్ విధంగా తయారు చేయడము, స్మార్ట్ విధంగా ఉండడము కూటమి ప్రభుత్వం మంచి విధంగా ఈ ముద్రణ చేసినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై హింద్.